నా పేరు హరి. చాలా చక్కగా ఉంది. థ్యాంక్ యూ. నన్ను ఈ ఊళ్ళో గంగారాయుడు అంటారు. ఈ ఊరికి పెద్ద దిక్కుని మాట్లాడవేం పంతులు? వీరి మాట వేదని చెప్పింది శాసనం. వీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. అయితే కాస్త తలుచుకుని ఇంట్లో సామాన్లు సర్ది పెట్టచ్చుగా. ఓహో, చాలా తెలుగుగా మాట్లాడుతున్నావే. రాష్ట్రం తాలూకు మ్యాప్ తీసుకుని అందులో ఒక పల్లెటూరిని ఎన్నుకొని అందులో ఒక ఇంటిని గుర్తు పెట్టుకుని ఆ ఇంటికి పచ్చ తోరణాలు కట్టినంత మాత్రాన ఆ ఇల్లు నీదైపోతా. అలా కాకపోవచ్చు, కానీ ఇంటి సొంతదారుడికి డబ్బిచ్చి కొనుక్కుంటే అది నాదే అవుతుంది కాదంటారా? ఆ సొంతదారుడు అయిన గంగులకు నువ్వు డబ్బెక్కడిచ్చావు? వాడిని తన్ని. నేను కొన్నది ఈ ఇంటి ఓనరు ముసలయ్య దగ్గర. నాదైన ఈ ఇంట్లో ఉన్న గంగుల్ని తనటం నా కర్తవ్యం. ముసలయ్య దగ్గర నువ్వు కొన్నావా? నమ్మకం లేకపోతే ఈ డాక్యుమెంట్స్ చూడండి. నేనే చదవాలా? చూడండి లింగం గారు, మీకు మరో శుభార్త. ముసలయ్య దగ్గర ఈ ఇల్లే కాక అతని 4 ఎకరాల పొలాన్ని నేనే కొన్నాను. ఇన్నేళ్లు దాని మీద వచ్చిన ఆదాయాన్ని తమరు మూట కట్టుకున్నారని తెలిసింది. సాధ్యమైన త్వరలో ఆ మూట నాకు అందివ్వకపోతే తమను కూడా ఒక ఆట ఆడింతాల్సి వస్తుంది. అదన్నమాట విషయం. చూడబ్బాయ్ హరి, చాలా సంతోషంగా ఉందయ్యా నాకు. ఎందుకంటే మా లింగానికి వార్నింగ్ ఇచ్చే మగవాడు ఇన్నాళ్ళకి నాకు కనిపించినందుకు చాలా సంతోషంగా ఉంది. చూడలింగం, ఆ అబ్బాయికి ఇవ్వాల్సిన సొమ్ము అనా పైసలతో మూట కట్టి పళ్ళెంలో పెట్టిచ్చే, లేకపోతే ఊరంతా చిచ్చి అని తప్పు తప్పని అంటారు. చూడబ్బాయి హరి, మా ఓణ్ణి నేదో అన్నాడంట, నువ్వు పెసరెట్టు ఎట్టేసావంట. మరి జరిగింది తప్పే గనక ఆడి కన్న తండ్రిగా నేను వచ్చి మన్నించమని అడుగుతున్నాను. నన్ను మన్నింపు కోరే కంటే మీ అబ్బాయిని కాస్త కుదురుగా ఉండమని చెప్పడం మంచిది. అది మళ్ళీ నాకు చెప్పాలా? ఎలాగూ జరిగే పని అదే. ఏగో కాగితాలు, వస్తాను. ఏంటయ్యా సూపు? వెంటనే అడుగయ్యూ పోయావంటే కరకజ్జం తినిపించేస్తాను. అన్నా, ఇంతకాలానికి ఆ వెధవల్ని తన్ని ఆ వెధవల చేత దండాలు పెట్టించుకున్నది నువ్వే. మా చిన్నప్పుడు ఈ ఊళ్ళో రుస్తుం రుద్రయ్య అని ఉండేవాడట. అన్యాయం అధర్మం అని అనిపిస్తే నీలాగే పెద్దవాళ్ళకైనా సరే బుద్ధి చెప్పేవాడట. ఇక నువ్వు మాకు కాస్త ఒత్తాసుగా ఉన్నావు అనుకో, ఊరిలో దారిలో తెచ్చేయచ్చు. దాందే ఉంది. మంచికి మంచి మనుషులకి నేను ఎప్పుడూ అండగానే ఉంటాను. పదండి. ఏ పద్మ, ఈ గొలుసు అక్కడ చేయించావే, చాలా బాగుంది. అదిగో అతనే నీ హీరో. చాక కాదు, చూపులు కూడా హీరోలాగే ఉన్నాడు కదే. ఆగండి, ఈ హీరో గారి జోరేమిటో తేల్చేస్తాను. ఏయ్, నిన్నే. నిన్నే ఏమిటి? పేరు తెలియకపోతే అడిగి తెలుసుకోవాలి. నీ పేరేంటి? ఊళ్ళో మారుమోగిపోతోంది, వినలేదా? సరే, ఏదో ఆడపిల్లవి అడిగేవి కాబట్టి చెప్తున్నాను. పేరు హరి. హరైతే గిరైతే ఇక్కడ మగాళ్ళు స్నానం చేయకూడదు. ఓహో, అంటే ఆడవాళ్ళు మాత్రమే చెయ్యాలా? అయితే చెయ్యి, చూస్తాను. లేదు, ఆడ మగ ఇద్దరు కలిసి చేయొచ్చంటావా? నువ్వు దిగు, ఇద్దరం కలిసే కానిద్దాం. మాటలు తిన్నగా రాని. నేనెవరనుకుంటున్నావు? వంపులు సొంపులు పొగరు వెగరు సమపాళల్లో ఉన్న ఆడదాని అనుకుంటున్నాను. రైటే కదూ? ఆ రైట్ మాట అలా ఉంచు. ఇక్కడ స్నానం చేయడం రాంగు. ఇది మంచినీళ్ల రేవు. ఓహో, అలాగా. అయితే ఓ పని చేయి పాప, ఇది ఏ రేవో ఎవరు ఎందుకు ఉపయోగించాలో మీ బాబుతో చెప్పి ఒక బోర్డు రాయించి మీ అన్నయ్య చేతికిచ్చి ఈ గట్టు మీద రాత్రి పగలు కాపాకాయమను. అతడి కాలక్షేపంగానూ ఉంటుంది, ఈ ఊరు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఉపయోగంగానూ ఉంటుంది. ఉంటాను. చూడు, ఆ బోర్డు మీద అక్షరాలు నీ మొహంలా అందంగా ఉండేలా రాయమను. వస్తాను, గజ్జల గుర్రం. సమయానికి దేవుళ్ళ వచ్చి నా పసుపు కుంకుమలు కాపాడేవు బాబు, లేకపోతే ఏమైపోయి ఉండేవాళ్ళము. అలా అనకండమ్మా.
ఆ పరిస్థితిలో మనిషి అన్నవాడు ఎవడు చూసినా ఆ మాత్రం సహాయం చేస్తాడు. నీకు తెలియదు బాబు, ఈ ఊరు మమ్మల్ని వెలేసింది. మాకెవరు సహాయం చేసినా ఈ ఊరి పెద్దలు వాళ్ళ మీద కక్షి కడతారు. ఊరు నుంచి వెలేసేంత నేరం మీరేం చేశారు? మంచితనం రాజ్యం చేసే చోట చెడ్డతనం నేరం అనిపించుకుంటుంది. చెడ్డతనం రాజ్యం చేసే చోట మంచితనం నేరం అవుతుంది బాబు. నిజమే, మరీ మంచితనాన్ని ఈ లోకం భరించలేదమ్మా. అందుకే గాంధీని కాల్చేశారు, యేసుని సిలువు వేశారు, అలాగే మిమ్మల్ని వెలివేశారు. మనసు నొప్పించే మా గొడవ ఇప్పుడు ఎందుకులే బాబు. అన్నట్టు అడగటమే మర్చిపోయాను, నీ పేరేమిటి బాబు? హరి. ఆహా. నేను వస్తానమ్మా. ఒక్క క్షణం కూర్చో బాబు, ఇప్పుడే వస్తాను. అమ్మాయి, అమ్మాయి పార్వతే, పార్వతమ్మ తల్లి, నా అల్లుడికి ప్రాణం మీదకి వచ్చిందట్టుగా. ఎట్టున్నాయ్యా? ఇప్పుడు ఆయనకి బాగానే ఉందండి. నా బాబు, నా బాబే, నువ్వా నువ్వా నా అల్లుడిని కాపాడింది? నాయనా, ఆ 7 కొండల వాడు, ఆ అలివేల మంగమ్మ నిన్ను చల్లగా చూస్తారయ్యా. ఏమ కన్న బిడ్డవో, నువ్వు సమయానికి వచ్చి ఆడుకోకపోతే నా బిడ్డగతి ఏమైపోయేది? చిన్నాడువైనా నీకు చేతులు ఎత్తి దండం పెట్టాలయ్యా. అంత మాట అనుకో. నేను ఏ తల్లి కనబెట్టినైనా నీకు మాత్రం మనవడినే అమ్మమ్మా. ఓరి నీ అమ్మ కడుపు చల్లగా ఎంత మాట చెప్పారా? వచ్చానమ్మా, దేవుడు నిన్ను చల్లగా చూశాడు. తీసుకో బాబు. వద్దండి. తేనవయ్యా. అమ్మా, నేను వెళ్ళొస్తాను. అమ్మ కాసేపు కూర్చోవే. కాసేపు కూర్చోటమేంటే, ఇంటికాడ నీ కూతురు వాళ్ళ అయ్యి కట్టా ఉందని లబోదిబ్బని ఏడుతా ఉంటది. ఇప్పుడు నేను వెళ్ళి ఆయన లక్షణంగా ఉన్నాడని చెప్తే అప్పుడు కథ కూడదండి. అదేంటమ్మా, అక్కడ బాధపడే కంటే ఒకసారి చూసేచ్చు. అదంతా పెద్ద బాగోతుందిలే అయ్యా. ఎక్కడికే వెళుతున్నావు? అది కాదండి, మా నాన్నగారికి పెద్ద గండం తప్పిందట. ఒకసారి వెళ్ళి పరామర్శించడానికి ముసలు వెళ్ళింది కదా, ఊరంతా కట్టుకట్టుకుని వెళ్ళక్కర్లేదు, లోపలికి వెళ్ళి. ఎవరు వెళ్ళినా వెళ్ళకపోయినా కన్న కూతురిగా నేను నిన్ను కట్టుకున్నవాడిని. నీకు ఇప్పటికి 1,00,000 సార్లు చెప్పాను, నువ్వు నీ పుట్టింటికి వెడితే మళ్ళీ ఈ గడప దొక్కాల్సిన అవసరం ఉండదని. రాయుడు వెలేసిన వాళ్ళందరినీ నేను వెలేశాను. నీకు నీ వాడు కావాలో నేను కావాలో తేల్చుకో. బాబు, హరిబాబు, ఈ ఊరు మొత్తానికి నేనే ఏకైక సాకల్ని. రాయుడు గారి బట్టల కాడించి పాలేరు రావుడు బట్టల దాకా నేనే ఉతుకుతా. మరి నీ బట్టలు కూడా వేసుకో. అక్కర్లేదు, నా బట్టలు నేనే ఉతుక్కోగలను. పోహారిని బాగా గంజెట్టి ఇస్త్రీ చేసిన పంటలలాగా ఉన్నావు. నువ్వు మనుషుల్నే కాక బట్టలు కూడా ఉతుకుతావా? శబాసానికి రాడు పో. గట్టు దిగి పక్కకు తప్పుకో, నేను వెళ్ళాలి. వయసు మళ్ళే వరకు నేను ఈ గట్టు మీదే సెటిల్ అయిపోతాను అనుకుంటున్నావా? నేను వెళ్ళాలి, నువ్వే తప్పు. నేనెందుకు తప్పుకోవాలి? ఇదంతా మా పొలం, ఈ గట్టు మాది. యువతల పక్క పొలం నాది కనుక ఈ గట్టు మీద నీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది. అయితే నువ్వు తప్పుకోనంటావు. అంటావు కాదు, అన్నాను. విన్నావుగా. మర్యాదగా చెప్తే వినవా? నాకు నచ్చని విషయం అమర్యాదగా చెప్పినా వినను. సభ్యతున్న వాడివైతే ఆడపిల్లకి మర్యాద ఇచ్చి తప్పుకోవాలి. సంస్కారం ఉన్నదానివైతే మగ పిల్లవాడికి మర్యాద ఇచ్చి నువ్వే తప్పుకోవాలి. ఏమిటి, నీకు నేను మర్యాద ఇవ్వాలా? మర్యాద ఒక్కటే ఇవ్వాలని రూల్ లేదు. ముద్దు ఇవ్వచ్చు, మనసు ఇవ్వచ్చు, సొగసు ఇవ్వచ్చు. నన్ను పొరదలో పడేస్తావా? నీ పని చెప్తాను. ఏంటి చెప్పేది వంకాయ్? ఇదిగో, ఇప్పుడు బురదలో పడేలా చేశానా? 4 రోజులు తిరక్క ముందే నిన్ను నా గుండెల మీద పడేలా చేస్తావు. ఏమిటి నువ్వు చేసేది? చింతకాయ పచ్చడి? పచ్చడి కాదే, పోట్ల గిత్త పందెం. నువ్వు నా మీద పడి కౌగిలించుకుని తీరుతావు, అప్పుడు నేను నిన్ను ఖచ్చితంగా ముద్దు పెట్టుకుని తీరుతాను. చూస్తుండు. ఏమిటయా, ఏమిటి మీ గోల? ఎరువుల కోసం దరఖాస్తులు పెట్టుకున్నాం. మరి నిన్న సాయంకాలం దిగిన ఎరువులు ఇవాళ ఉదయానికి అయిపోయంటే మేమేమైపోవాలి బాబు గారు? అవును బాబు గారు, చాలా అన్యాయం. అన్యాయం. ఎరువులన్నీ మేము ఏమన్నా పిండి వంట చేసుకుని తినేసేసామా? ముందు ముందు ఇచ్చాం, తర్వాత కోట వచ్చినప్పుడే మీకు. శాస్త్ర ప్రకారం ఈ సంవత్సరం ప్రారంభకాలం నుంచి కుజుడు కుంటిదలకే నడుస్తున్నాడు. మళ్ళీ కోట ఎప్పుడు వచ్చేది? కుజుడు బుధుల్లోకి రేపటి ఇంగ్లీష్ పేపర్లో ఇవాళ తాజా వార్త. కుజుడు బుధుల్లోకి రాకుండానే అక్కడ గోడౌన్ తలుపులు తెరుచుకుంటున్నా.
అసలు ఏంటి ఏంటి అల్లరి? అల్లరి కాదు రాయుడు గారు, మీ ఆధ్వర్యంలో జరిగే అన్యాయాన్ని అరికట్టే కార్యక్రమం. ఏంటి నా ఆధ్వర్యంలో అన్యాయమా? నాకే అర్థం కావట్లేదు. మీకు అర్థం కాకపోవచ్చు, కానీ లింగానికి పూర్తిగా అర్థమై తీరాలి. అయ్యి బాబా నాకా పేద రైతులు చడిగితే ఎరువులు అయిపోయాయని చెప్పాడు ఈ పెద్ద మనిషి. మరి గొడవలో దాచిన సరుకంతా ఎవరి కోసం చెప్తే విని ఆనందిస్తాం. ఏమయ్యా లింగం, నాతో కూడా ఎరువులు అయిపోయాయనే చెప్పావు, మరి ఆ మూటలన్నీ అలా దాచుంచావు. అదేంటండి బాబు తమతో చెప్పాకే అదేంటండి ఏది తెలియనట్టు సంపెత్త నూనెత్తే ఉంటారు. ఇదే కుర్రోళ్ళ చేత ఇక్కడే గోయిదేంచి కప్పెట్టించేస్తా. మంతులా అయ్యా ఒక్క కాపుగా చూడారి బాబు, నీలాగే నేను అన్యాయాన్ని అధర్మాన్ని సహించలేను. మా లింగం పేద రైతుల్ని ఇలా మోసం చేస్తున్నాడని నాకు ఇప్పుడే తెలిసింది. ఇంకెప్పుడు ఇలా జరగనివ్వను. ఇప్పుడున్న ఎరువులన్నింటినీ పేదలైన రైతాంగానికి వెంటనే పంపిణీ చేయించేస్తాం. చాలా సంతోషం, మీరు మంచివారని విన్నాను. ఇప్పుడు మీ మాటల ద్వారా అది నిజమని తెలుసుకున్నాను. పునరావు, మనం వచ్చిన పని పూర్తయింది, వెళదాం పదండి. ఇది ఎక్కడ దారుణం అండి? దాచి ఉంచు బ్లాక్ లో అమ్ముకుందామని చెప్పింది మీరేగా, అందరి ముందు నన్ను వ్యర్థం చేశారు. అబ్బా, మరి ఊరికి అలా గిజ్జు పోకయా? ఆ కరోనా కొడుకుల ముందు మొత్తం అంతా ఎదవలం అయిపోవడం ఎందుకు? నీ నొక్కి చెప్తే సరిపోద్ది కదా అని అలా అన్నావు. ఓసే సుబ్బులు, గెలవలేని వాళ్ళు ఉత్త పుణ్యానికి రెచ్చిపోయి పందాలు కాసేయకూడదే. నేను ఇప్పుడు ఏం పందెం కాసానే? కాసేవని కాదే, ఎప్పుడైనా కాసే ముందు గుర్తుంచుకో, నేనెవరినైనా ముద్దు పెట్టుకుంటాను అన్నాననుకో, పెట్టుకొని తీరతా. అది పందెమంటే. ఇప్పుడేమంటావు? చెప్పడమే కాదు, ఏదైనా సరే చేసి చూపించడం మనకు అలవాటు. అర్థమైందా? సరేలే, పెద్ద మొనగాడు బయలుదేరు.